దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 12th మే 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. కొలెషన్స్ చాప్టర్ 1 and verse 18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయన. చాలా ముఖ్యమైన మాట. లెట్ మీ ఆల్సో రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద బాడీ, ద చర్చ్, హూ ఈస్ ద బిగినింగ్, the firstborn from the dead, the firstborn from the dead, that in all things he might have the preeminence. He is the firstborn from the dead. మృతుల్లో నుంచి మొట్టమొదటిగా లేచిన వారు యేసుక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. మృతులు అనగానే ఏ విషయంలో? మృతుల్లో నుంచి, ఆత్మీయ మరణంలో నుంచి. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభువారు ఫిజికల్గా, భౌతికంగా సిలువ మీద చనిపోక మునుపు ఆత్మీయంగా చనిపోయాడు. అయ్యో, ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇది ఎప్పుడైతే మన పాపాలు ఆయన మీద మోపబడ్డాయో ఆత్మీయంగా మరణించారు. మనము పుట్టుకతోనే ఆదాము పాపము చేసడం వల్ల ఆత్మీయ మరణ స్థితులు ఈ లోకానికి వచ్చాము. కాబట్టి మృతుల్లో నుంచి మొదటి లేచిన వ్యక్తి ఏ మరణం నుంచి అండి? ఆత్మీయ మరణం నుంచి మొదట లేచిన వ్యక్తి, ఆది సంభూతుడైన వ్యక్తి. ఎప్పుడు జరిగింది ఇది? యేసు ప్రభువారు 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే తండ్రి యొక్క ఉగ్రతను తృప్తిపరిచాడో, ప్రియ దేవుని బిడ్డలారా, దైవ నిర్ణయం, దైవ యొక్క జస్టిస్ని సాటిస్ఫై చేశారు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు నరకంలో ఉన్నప్పుడు, ఆ యొక్క 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భంలో ఉన్నప్పుడు ఆయన పలికాడు, నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. అప్పుడు ఆయన కొత్తగా జన్మించాడు. అనగా ప్రియ దేవుని బిడ్డలారా, నూతన సృష్టి క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టిలో ఆది సంభూతుడు ఎవరు? యేసుక్రీస్తు. దాని తర్వాతే మనం అందరం వచ్చాము. సో హీస్ ద ఫస్ట్ బోర్న్ ఇన్ ద న్యూ క్రియేషన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. కీర్తన 2వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినమాట, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఆత్మీయంగా తిరిగి తండ్రి జీవం ఆయనలో రాగానే ఆయన బ్రతికారు, ఆయన తిరిగి లేపబడ్డాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు దేవుడు క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి అనే మాట, నీవు నూతన సృష్టిగా చేయబడ్డావు, కానీ ఫస్ట్ ఎవరు చేయబడ్డారు తెలుసా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన నూతన సృష్టి అనే కుటుంబంలో జ్యేష్ఠుడు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. నూతన సృష్టి అనే కుటుంబమే చివరిలో గెలిచేది. నూతన సృష్టి అనే కుటుంబమే సంఘం అనే పేరు పెట్టబడ్డది. ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, న్యూ క్రియేషన్ కట్టెదను, దీనికి విరోధంగా ఏ ఆయుధము వర్తిల్లదు. పాతాళపు లోకపు ద్వారము దీని యొక్క నిలవలేవని చెప్పారు యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరం, ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరము, నేను నూతన సృష్టిలో నేను సభ్యుణ్ణి, నూతన సృష్టి యొక్క కుటుంబంలో ఉన్నవాడిని, ఆ నూతన సృష్టి యొక్క జ్యేష్ఠుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అని గుర్తిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మీ ప్రతి అవసరమును ఆయన తీరుస్తూ ఉంటాడు. నీ తలుపు ఎద్ద నిలబడి ఆయన తడతా ఉన్నాడు, నీవు తలుపు తెరవాలని. కాబట్టి నా గొర్రెలు నా స్వరము విన్నని యేసు ప్రభు పలికిన మాట నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు గుర్తించాలి, ఈ నూతన సృష్టి కుటుంబంలో ज्येष्ठुడు యేసుక్రీస్తు। हिंदी में पढ़ेंगे, कोलोसियों का पत्र उसमें पहला अध्याय और 18 वचन पढ़ रहे हैं। वही देह अर्थात
कलीसिया का सिर है, वही आदि है और मरे हुए में से जी उठने वालों में पहले लौटा की सब बातों में वही प्रधान ठहरे। प्रभु को धन्यवाद आते हैं। मरे हुए में से उठने का, पहला उठने का, प्रभु को बहुत धन्यवाद। पहलोटा है वो। पहलोटा मतलब मर जाने के बाद जी उठने में, आत्मीय रीति से जी उठने में वो पहलोटा है। उसके बाद हम सब आए हैं। ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ జ్ఞానము నిన్ను దీవిస్తాది. ఈ జ్ఞానము నీ జీవితాన్ని కడుతుంది. ఈ జ్ఞానము నేను ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కిస్తుంది. నూతన సృష్టి అనే కుటుంబంలో మన జ్యేష్ఠుడు యేసుక్రీస్తు అయి ఉన్నారు. When you recognize this, I will want to tell you, you will walk in the blessings of the family of God, which is the new creation, which is also called the church. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నూతన సృష్టికి తగినట్టుగా నీవు ఆలోచన చేయాలి, తగినట్టుగా నువ్వు జీవించాలి. యు హావ్ టు వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. మర్చిపోకండి, వీఆర్ న్యూ క్రియేషన్ బిలీవర్స్. న్యూ క్రియేషన్. ఎప్పుడు ఇటువంటి తరం అనేది ఎప్పుడు సృష్టి చూడలేదు, ఎప్పుడు చూడలేదు. ఇందులో మొదటివాడు యేసుక్రీస్తు. నేడు నేను నిన్ను కనియున్నానని తండ్రే పలికాడు. హీ గేవ్ హిస్ లైఫ్ టు జీసస్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కార్యం అండి. మనమందరము పాతాళపు లోకపు యొక్క వశం నుంచి తప్పించుటకు నూతన సృష్టిగా మరలా మనల్ని జన్మింపచేస్తున్నాడు యేసుక్రీస్తులో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు. అవును తండ్రి, రక్షకుడా నాయన తండ్రి, 3 రాత్రులు 3 పగళ్ళు ప్రభా నాయన, మేము వెళ్ళవలసిన చోటుకి తండ్రి యేసయ్యా నువ్వు వెళ్ళేవయ్యా తండ్రి. నువ్వు వెళ్ళిన తర్వాత ప్రభా నాయన, నీవు నాయన తండ్రి మృతుల్లో నుంచి లేపుట్లో ఆది సంభూతుడుగా ప్రభా నీవు జన్మింప చేయబడ్డావు తండ్రి ద్వారా. తండ్రి మీకు స్తోత్రంలో నాయన. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ గ్రేస్ వీ ఆల్ హ్యావ్ మై ఫాదర్ లార్డ్ ఇన్ హెవెన్. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు నాయన, ఈ యొక్క రెవల్యూషన్ ద్వారా, ఈ మర్మము ద్వారా నాయన ఆశీర్వదింపబడి దీవింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారు స్వస్థపరచబడినందుకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు జాబ్స్ చేసిన వారు దీవింపబడి ఆస్వాదింపబడినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ ఆస్వాదించడానికి స్తోత్రములు. పరిశుద్ధ తండ్రి, చదువుకుంటున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన దేవ, సీట్స్ కొరకు ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు మీరు దీపించడానికి స్తోత్రములు నాయన. మీ దయాకిటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు తండ్రి. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు దీవించినందుకు స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు క్షేమిక శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయ. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలు తెగకి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమధన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక ఉన్నత సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.